సంఘటన్ సృజన్ అభియాన్ అంటే కాంగ్రెస్ పార్టీని సృజనాత్మకంగా ఆ ఆలోచనతో కూడినటువంటి భవిష్యత్తు నాయకత్వం తయారు చేయాలనేటటువంటి ఆలోచన అని ఇప్పుడున్న నాయకత్వాన్ని తీసేయాలనేటటువంటి ఉద్దేశం కాదు. ఇవాళ దేశంలో భారత జాతిని భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజల్ని రాజకీయంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ దుర్మార్గ విధానాల్ని విధ్వంసకరమైన విధానాలని ప్రజలు ప్రశ్నించకుండా చేయటం కోసం భారత జాతిని అప్పులమయం చేస్తూ ఉన్నాడు. భారత జాతి ఎక్కడ ప్రశ్నిస్తారో గొంతెత్తే తన తప్పులు ఇప్పటికే దాదాపుగా 250 లక్షల కోట్ల రూపాయలు భారత జాతి ఎవరు తీర్చాలి ఈ అప్పు? ఎందుకు అప్పు చేశారు? ఈ అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి పోయినాయి అని చెప్పి భారత జాతి ఎక్కడ ప్రశ్నిస్తుందో అని చెప్పి వాళ్ళని బ్యాంక్ లోన్లను హౌస్ లోన్లను లేదా క్రెడిట్ లోన్లు అని చెప్పి వాళ్ళల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ప్రకారం ఒక 50,000 రూపాయలు జీతం వచ్చేటటువంటి పని ఉంటే ఈ ఈఎంఐల ఒత్తిడి వల్ల అతను 30,000 రూపాయలకి పనిచేసుకునే పరిస్థితి కలిపి అంటే భారత జాతి యొక్క ఆర్థిక యొక్క పరిస్థితి పడిపోయేసి రాజకీయంగా ఇటువంటి దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు, ఓట్ చోరీ, బ్యాంకుల్లో నరేంద్ర మోడీ మిత్రులు దోచుకొని వెళ్ళి విదేశాల్లో మరి విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితిని కానీ లేదా నరేంద్ర మోడీ గారు ఏదైనా విదేశ పర్యటనకి వెళ్తున్నాడు అంటే 2 నెలల ముందు అదానీ అన్న ఉంటాడు, ఈ నెల వచ్చిన తర్వాత 1 నెల తర్వాతే అదానీ వెళ్తాడు. అంటే ఎక్కడో ఒక చోట వ్యాపారంగా నరేంద్ర మోడీ యొక్క మిత్రులకి కేవలం 16 కుటుంబాలకు సంబంధించిన కార్పొరేట్ శక్తులకి భారత జాతి 70 కోట్ల మంది జీడిపి ఆదాయం 16 కుటుంబాల దగ్గర ఉందంటే భారతదేశం ఎక్కడ పోతుంది? ఇది బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు భారత జాతిని ఏ విధంగా విభజించు పాలించు అనే ఆలోచన చేశారో అది నరేంద్ర మోడీ వాళ్ళు తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఓట్లు దొంగతనం జరిగింది, 0 డోర్ నెంబర్ మీద ఓట్లు దొంగతనం జరుగుతూ ఉంది. ఇటువంటి సాక్ష్యాధారాలు పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలో బాధ్యత కలిగినటువంటి సంస్థ అది తప్ప లేదా కరెక్టా, ఏదైనా తప్పు ఉంటే రెక్టిఫై చేయటం, లేదు అది నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి నిరూపించాలి. కానీ ఏమడుగుతుంది? నువ్వు చెప్పిన దానికి మాకు అఫిడవిట్ అంటారు. అఫిడవిట్ ఇస్తే ఏమైంది? 45 రోజులు దాటిపోయింది, మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. లేదు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఇవ్వండి అన్నాం అనుకో, మేము 45 రోజుల తర్వాత ఇచ్చే అవసరం లేదు, 45 రోజుల తర్వాత మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఒక రికార్డు ఇచ్చేసి మేము ఆల్రెడీ చెప్పేసామని చేతులు దులుపుకోవాలని చెప్పి వాళ్ళు తెలియక చాలామంది గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తులు ఎందుకు మీరు అఫిడవిట్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? రాహుల్ గాంధీ అఫిడవిట్ క్లియర్ కట్గా ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు అఫిడవిట్ ఉంది. కానీ సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, లేదా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా భారత పార్లమెంట్ ద్వారా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పరు. ఇవాళ ఎస్ఐఆర్ ద్వారాగా దాదాపుగా 67 లక్షల ఓట్లు 69 లక్షల ఓట్లు తీసేశారు. దాన్ని కోర్టుకు వెళ్ళారు ఒక సామాజిక కార్యకర్త, కోర్టు ఇంటర్వెన్షన్ జరిగింది. గడిచిన ఆధార్ కార్డు వచ్చిన కాడి నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ప్రాతిపదికన మన ఓటర్ కార్డు ఇచ్చారు. ఓటర్ కార్డు అదే ఇన్న ఓటర్ కార్డు ఇవాళ గడిచిన 4 ఎలక్షన్ అంటే 20 సంవత్సరాల నుంచి ఓట్లు వేశారు. ఇవాళ కోర్టు ఇంటర్వెన్షన్ జరిగిన తర్వాత ఏమైనా పూర్తిగా వాళ్ళని ఏదైనా ఓటర్లను చేశారా? చేయలే. చివరికి 69 కాస్త 47 లక్షలు తీశారు. 47 లక్షలను కూడా 0 డోర్ నెంబర్ మీదో లేకపోతే ఎక్కడో చోట పెట్టడం ఎంత దుర్మార్గం. బీహార్ లాంటి ఎలక్షను ఏ దేశానికి ఉండకూడదు. నేనైతే అప్పీల్ చేస్తున్నా జ్ఞానేష్ కుమార్ని. నేపాల్లో కూడా రాజకీయ అనిశ్చిత ఉంది, ఆయన కూడా అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా బలమైన వాదన. నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతదేశంలో మిగతా ప్రపంచ దేశాల్లో కూడా జ్ఞానేష్ కుమార్ని పంపించి అక్కడ కూడా మతపరమైనటువంటి రాజకీయాలతో మీలాంటి వ్యక్తులకి సహాయం చేయడానికి పనికొస్తాడు. దీన్ని అరికట్టడం కోసం మా నాయకత్వాన్ని భారత జాతికి అవసరమైన లౌకికవాదం రూపంలో మతోన్మాదంతో ప్రజలను నిద్రపుచ్చి మోసం చేస్తున్న విధానంతో మేలుకొల్పి ఒక మంచి నాయకత్వాన్ని తయారు చేసి భవిష్యత్తులో జాతి నిర్మాణం, దేశ
గౌరవం, దేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద గురుతర బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ వచ్చేటటువంటి సంఘటన సృజన్ అభియాన్ ద్వారాగా దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రతి జిల్లాలో వారం నుంచి 10 రోజులు ఉండి ప్రజలతో కలిగి ప్రజలతో మమేకం అయ్యేటటువంటి నాయకుల యొక్క సామర్థ్యం, భవిష్యత్తులో ఇంకా నాయకులను తయారు చేయడం అనేటటువంటి కార్యక్రమంలో భాగమే ఈ సంఘటన సృజన్ అభియాన్ అని చెప్పి తెలియజేస్తాం.